హాయ్ హలో వెల్కమ్ టు విఎం క్రియేషన్స్. సో నారాయణ వనం గురించి చాలా మందికి తెలియదు. దీంట్లో చాలా చాలా ఈ ఊరికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. సో నేను ఇక్కడ క్లియర్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తానండి. సో ఇక్కడ చూపించే ప్రతి ఒక్కటి ఆ ఊరు నుంచి తెచ్చిన ప్యూర్ మగ్గాల మీద నేసిన బట్టలు. సో ఇవైతే డ్రెస్ మెటీరియల్స్. సో ఈ నారాయణ వనం అనేది ఆకాశరాజు కూతురుగా పెరిగిన మన పద్మావతి అమ్మవారిది అన్నమాట. సో ఇక్కడే అమ్మవారు పెరిగి లాస్ట్కి మన శ్రీనివాసుని ఆ గోవిందుని పెళ్లి చేసుకుంది ఇదే ఊర్లో అనమాట. దీనినే కళ్యాణ శ్రీనివాస దేవాలయం అని కూడా అంటారు. ఇది నారాయణవనంలో ఉంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ అమ్మవారికి పసుపు ఇట్లా రోల్లో వేసి తిరగల్లో వేసి తిప్పినది కూడా ఇక్కడ ఉంది. ఎంతో పెద్దగా ఉంటుంది. ఇక్కడ మాకు ఏది వీడియో షూట్ చేయనివ్వలేదండి. సో అందుకనే నేను ఇక్కడ ఏ వీడియో నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. అండ్ అక్కడ అమ్మవారు కూడా ఎంతో బాగుంటారు. అసలు చూడగానే మనము ముగ్ధ అవుతాము. అండ్ ఇక్కడ మన గోవిందుడు కత్తి చాలా వరకు నడుముకి కట్టు ఉంటుంది ఏ దేవాలయంలో అయినా, కానీ ఇక్కడ మాత్రం చేత్తో పట్టుకొని ఉన్నట్టు ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ అడవిలో వేటాడుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ టైం పద్మావతి అమ్మవారిని చూశారు కాబట్టి ఇలా చేత్తో పట్టుకున్నట్టు చూపిస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా చేనేత వస్త్రాలకి కాటన్ అనే వాటికి ఇక్కడ చాలా ఫేమస్. ఇవన్నీ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 450 500 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే వాటిలో ఒక్క బ్రౌన్ కలర్ శారీ మాత్రమే 750 అలా పడింది అండి. చాలా చాలా బాగుంది. ప్యూర్ 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 కాటన్. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అండి, కాటన్ ఫ్యాబ్రిక్. నేను మా హస్బెండ్ కోసం తీసుకున్నాను అనమాట. ఇది వాళ్ళే చెప్తారు మేము 4 మీటర్స్ తీసుకుందామంటే లేదండి సార్కి 3.5 మీటర్సే సరిపోతాయి అని. అసలు మేము తీసుకుందాము అనుకున్న వద్దు సరిపోతాయి మాకు తెలుస్తుంది కదమ్మా అని చెప్పారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీటర్ వచ్చి ఎంత ఉంటుందండి బయట అయితే 300 400, బట్ ఇక్కడైతే మాకు 80 రూపీస్కి ఇచ్చారండి. ఇది నిజమైన క్వాలిటీయా కాదా అంటే క్లియర్ కట్గా ఇది నిజమైన క్వాలిటీ అండి. మీకు ఆ మగ్గం అనేది తెలుస్తుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే కంచి శారీస్ కూడా వీవ్ చేస్తారంట. బట్ నేనైతే అక్కడికి వెళ్ళలేదు. అక్కడ ఎదురుగున్న షాప్స్ తోటి చూసామన్నమాట. ఇదైతే సెమీ సిల్క్ శారీ అనమాట. వైలెట్ వచ్చి బ్రింజాల్ కలర్ వచ్చి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. ఎలిఫెంట్ మోటివ్స్ వచ్చి ఇచ్చారనమాట. బార్డర్ కూడా చూసారు కదా, స్ట్రైప్స్ విత్ బ్రౌన్ అంటే కొంచెం ఎల్లోయిష్ కాంబినేషన్. ఎంతో ఎంతో బాగుంది. పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శారీ. అండ్ దీని కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పండి. మనకు బయట అయితే ఈజీగా 800 900 అమ్ముతున్నారు. ఇది జస్ట్ 450 మాత్రమే. ట్రస్ట్ మీ, నేను గనక క్వాలిటీ బాగాలేకపోతే అస్సలు తీసుకోను. అలాంటిది నేనే చాలా 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 శారీస్ తీసుకున్నాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ప్రింట్స్ వచ్చాయి, బటర్ఫ్లై ప్రింట్స్తో చేశారు. ఇది మా అత్తయ్య తీసుకున్నారు. సో ఇక్కడ బటర్ఫ్లై ప్రింట్స్ వచ్చాయి కాబట్టి బ్లౌజ్ కూడా బటర్ఫ్లై స్టాంపింగే వేశారనమాట. ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఒక్కటి కొంచెం కాస్ట్ అంటే 750 అలా పడింది. చూడండి ఎంత బాగుందో. అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. పెద్ద పెద్ద బటర్ఫ్లై బార్డర్ ఇలా ప్రింటింగ్స్ వచ్చేసి ఎంతో ఎంతో బాగుంది కదా. మీరు ఎప్పుడైనా ఈ ఊరు వెళ్తే ఖచ్చితంగా చూడండి. అక్కడ అసలు ముందు మనము హిస్టరీ తెలుసుకోవడానికి అక్కడున్న చేనేత వాళ్ళని మనం వెళ్ళి అడిగితే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తారండి. ఒక్కొక్కరు 30 years 40 years నుంచి చిన్నప్పటి నుంచి మేము ఇవి వీవింగ్ నేర్చుకుంటున్నాము అని కూడా చెప్పారండి అక్కడ వాళ్ళు. ఇది చూడండి, లైట్ సిమెంట్ కలర్, యాష్ కలర్ ఎంత బాగుందో, ఎంత క్యూట్గా పేస్టల్ కలర్స్ లాగా. అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ కలర్ వచ్చింది, బ్రౌనిష్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలా పట్టుకోగల కాటన్ ఫీల్, ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. చూడండి క్లియర్గా. ఇదేమో పళ్ళు, ఇదేమో బ్లౌజ్. ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో బ్లౌజ్. దిస్ ఇస్ అనదర్ శారీ. ఇది అయితే నాకు కొంచెం ప్యూర్ కాటన్ అని అయితే అనిపించలేదు, బట్ బాగుంది కదా అని తీసుకున్నాను. చూడండి, బట్ హ్యాండ్లూమ్ శారీ అని చెప్పారు. ఇక్కడ చూసారు కదా, ఫీల్ గుడ్ శారీ అండి. మరీ హార్డ్గా కూడా లేదు. నారాయణవనం ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా చూడండి. ఉట్టి శారీస్ కోసమే కాదండి, అమ్మవారు అయ్యవారిని చూడడానికి కూడా వెళ్ళండి. చూడండి ఇక్కడ
ఇలా ప్రింట్స్ ఇలా ప్రతిదీ అంటే మేబీ ఇది పవర్లూమ్ శారీ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ శారీ చెక్స్ ప్యాటర్న్ ఫుల్ టు ట్రెండింగ్ శారీ మోడల్ అండి. సో విత్ మౌంటైన్స్ అనమాట. ఇలా మౌంటైన్స్ ప్రింట్ వచ్చేసి నెక్స్ట్ కింద బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చేసి పైన చెక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ కలర్. ఇది కలర్ కూడా 2 షేడ్స్ వచ్చాయి అనమాట. కొంచెం పింకిష్ కమ్ యాష్ కలర్ 2 మిక్స్ అయ్యి వచ్చాయి. చాలా చాలా క్యూట్గా ఉండింది. అండ్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లాగా అనిపించింది. నేను ఇంకొకటి ఇక్కడ మీకు చూస్తే బ్లౌజ్ దగ్గర చిన్న స్క్రాచ్ లాగా ఉంది. అది వాళ్ళకి ఏమంటారు గుర్తు అన్నమాట మగ్గం మీద పెట్టినప్పుడు. సో చూసారు కదా, అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా వెళ్ళంగానే అరే అన్నీ క్యూట్గా అనిపించాయి అనమాట. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ట్రెడిషనల్లో ఉన్నాయి, కలంకారీలో ఉన్నాయి. బట్ కలంకారీ మేము తీసుకోలేదు ఎందుకంటే కాళహస్తి దగ్గర